18వ తారీఖున గురువారం, దీనినే మనం బృహస్పతి వాసరం అంటారు సంస్కృతంలో. పుష్యమాస శుద్ధ అష్టమి. శుద్ధ అంటే శుక్లపక్షం అని అర్థం. శుద్ధ అష్టమి. ఈ అష్టమి తిథి రాత్రి 1:17 వరకు ఉన్నది. తదుపరి నవమి ప్రవేశిస్తుంది. అదేవిధంగా ఈరోజు రేవతి నక్షత్రము ఉదయం 8:33 వరకు ఉంది. తదుపరి అశ్విని నక్షత్రం ప్రవేశిస్తుంది. అదేవిధంగా యోగము, సిద్ధయోగము రాత్రి 7:31 వరకు కూడా సిద్ధయోగం ఉంది. తదుపరి సాధ్యయోగం ప్రవేశిస్తుంది. అదేవిధంగా కరణము భద్రకరణం అంటారు. మధ్యాహ్నం 2:14 వరకు ఉంది. తదుపరి బాలవకరణం ప్రవేశిస్తుంది. అట్లాగే ఇక రాహుకాలం ప్రవేశించడం మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు కూడా రాహుకాలం ఉంటుంది. అలాగే యమగండం కూడా ఈరోజు ఉదయం 6 గంటల నుంచి కూడా 7:30 వరకు ఉంటుంది. కనుక దుర్ముహూర్తం విషయం కూడా చూస్తే ఈ రోజున దుర్ముహూర్తం 10 గంటల నుంచి 10:48 వరకు పగలు ఉంటుంది. అదేవిధంగా పునః అంటే మరలా కూడా మధ్యాహ్నం దుర్ముహూర్తము 2:45 నుంచి 3:36 వరకు దుర్ముహూర్తం అనేది ఉంటుంది. అదేవిధంగా వర్జము తెల్లవారుజామున 5:28 నుంచి 6:58 వరకు కూడా వర్జం ఉన్నది. అలాగే అమృత ఘడియలు అంటే ఈరోజు అమృత ఘడియలు ఉదయం 6 గంటల నుంచి 7:44 వరకు ఉంది. అమృత ఘడియలు మరలా రాత్రి 12:26 నుంచి 1:57 వరకు ఉన్నది. ఇక్కడ చిన్న సందేహం వస్తుంది. అమృత ఘడియలు ఉదయం ఉన్నాయి, అదే సమయంలో యమగండం కూడా అదే సమయంలో ఉంది. ఈ రెండిట్లో మనం పని ప్రారంభించవచ్చా లేదా అని. అమృత ఘడియలు ఉన్నప్పుడు యమగండం కానీ రాహుకాలం కానీ స్పర్శ కలిగినా కూడా ఈ ప్రభావం చేత దోష నివారణ అవుతుంది. ఇది మొట్టమొదటి మనం జ్ఞాపకం ఉంచుకోవాల్సిన విషయము. అట్లాగే ఇంకొక మన సందర్భం వచ్చింది కాబట్టి చెప్పటము, ఈ యమగండం అనేటువంటిది వాస్తవానికి తమిళనాడు ప్రాంతంలో ఆచారంగా ఉండేటువంటిది. సౌరమానం లెక్కన యమగండ రాహుకాలాలు పుడతాయి, చాంద్రమాన లెక్కల్లో దుర్ముహూర్త వర్జ్యాలు పుడతాయి. కనుక ఈ రాహుకాలము యమగండం అనేది అంత ఆచరించవలసినటువంటి అవసరం లేనిది. కానీ తదుపరి కాలంలో అందరూ ఆచరించడము అంటే మొట్టమొదటి మనకి తమిళనాడుతో కలిసి ఉన్నప్పుడు ఆ ప్రింటింగ్ అక్కడ ఏర్పాటై అక్కడి నుంచి క్యాలెండర్స్ అవన్నీ రావటం ఇక్కడ చాలామంది వాటిని ఫాలో అవటం, అట్లా మనకి కూడా రాహుకాలం అనేది ఒక అలవాటుగా వచ్చేసింది తప్ప ఆ రాహుకాలం అనేది ప్రామాణికమైంది కాదు ఈ ప్రాంతంలో. కనుక గుళికా కాలం నార్త్కి వెళ్తే వాళ్ళు పాటిస్తారు. కాకపోతే ఏంటంటే మనము ఈ యమగండము రాహుకాలం అన్నీ పాటించడం వల్ల కొంత శుభ సమయం తక్కువగా అనిపిస్తూ ఉంటుంది. వాస్తవానికి రాహుకాలం యమగండము అంత ప్రామాణికమైంది కాదు. ఇది ఒక మనం ముఖ్యంగా గమనించుకోవచ్చును. శుభం భూయాత్.